హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? చాలా డేస్ అయిపోయింది కదా నేను వ్లాగ్ చేయక. ఈ వంటతో అసలు కుదరట్లేదు. ఒక్కదాన్నే వంట చూసుకుంటున్నాను బెంగుళూరులో. ఇంకిప్పుడు ఊరికొచ్చాను. సో, ఇప్పుడైనా చేద్దాము అనేసి. ఇంకా అమ్మ గూడా ఇక్కడే ఉంటుంది. పంట వేశారని ఊర్లో. సో, వాడింకా నేను ఇంక నా దగ్గర ఉండాలంటాడు. ఇంక వాడు నిద్రపోయినప్పుడు ఇంట్లో పని చూసుకోవాలి. సో, అలా నేనేమనుకున్నా అంటే మీకు 9 మంత్స్ అట్లా వచ్చిన తర్వాత వ్లాగ్స్ మంచిగా షూట్ చేసుకోవచ్చు కదా అని అనుకున్నాను. బట్ ఏంటంటే అది చాలా డిఫికల్ట్. ఇంకా పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ ఇంకా కష్టం అనమాట మనం వేరే పనులు చేసుకోవడం. ఇప్పుడైతే ఊరికొచ్చా డైలీ ఇట్లా వ్లాగ్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేస్తాను. బట్ మధ్యలో ఆపేస్తానమాట. ఇప్పుడు కూడా ఈ వీడియో పోస్ట్ చేస్తానో లేదో తెలీదు. ఎందుకంటే ఇలా చాలాసార్లు వ్లాగ్ స్టార్ట్ చేయడము, మళ్ళీ అది కొంచెం తీయడము, ఆపేయడము ఇట్లా జరిగిందనమాట. సో, చూడాలి ఇదైనా పోస్ట్ చేయాలి. ఇప్పటి నుంచైనా కొంచెం వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నాది మీకు ముందు వీడియోస్ కూడా తెలుసు. నాకు వ్యూస్ మంచిగా వచ్చే టైంకి నేను ఆపేస్తాను. ఒక 10 వీడియోలు అట్లా చేసి ఈసారైనా కొంచెం గ్రో చేసుకుందాం ఛానల్ని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నాకు కూడా బోర్ కొట్టేస్తుంది అనమాట. కంటిన్యూగా అదే డే వ్లాగ్ నేను చేసుకునే పనులే చూపించడము అనేసి. సో, ఈరోజు కూడా మ్యాక్సిమం ఈ వీడియో ఏంటంటే ఇదే నేను వ్లాగ్ ఎందుకు చేయలేదు అని అందరికీ చెప్పాలనుకుంటున్నా. చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, ఎందుకు మీరు వీడియోస్ చేయట్లేదు అనేసి. సో, అందుకనేసి ఒక వీడియో చేద్దాము అని చేస్తున్నాను. అదే అనుకున్నాను, చెప్పాను కదా. సో, ఎందుకు వీడియోస్ చేయట్లేదు అనేసి ఒక క్లారిటీ ఇద్దామనేసి. సో, అదే ఇవాన్షు ఫుల్ హైపర్ యాక్టివ్ అయిపోయాడు. కిందనే ఉండాలి, ఆడుకోవాలి అంటాడు. లేదా నేను కుక్ చేస్తున్నప్పుడు కూడా వాడిని ఎత్తుకొనే చేయాలి, వాడు నేను ఏం చేస్తున్నానో చూస్తూనే ఉండాలి అంటాడు. పిల్లలుంటే ఇంతే, ఇంకా మనకి టైమే తెలియకుండా అయిపోతుంది. అండ్ నేను నార్మల్గానే వ్లాగ్ షూట్ చేయడం మర్చిపోతూ ఉంటాను. సో, ఇప్పుడైతే ఇంకా అసలు వాడిని ఎత్తుకొని ఏంటో అసలు కొంచెం ఆఫ్టర్ కిడ్స్ చాలా చేంజ్ అయిపోతుంది లైఫ్. సో, అదే రీజన్, ఇంకా పెద్ద రీజన్ ఏం లేదు నాకు వీడియోస్ చేయకపోవడానికి. మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి. మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. అట్లీస్ట్ ఇదైనా మీతో షేర్ చేసుకోవాలి అని చాలా వీడియోస్ స్టార్ట్ చేశాను షూట్ చేయడము, కానీ ఆపేయడము, పోస్ట్ చేయడానికి కూడా నాకు అవ్వకపోవడము. మీరు చూస్తే ఇవాన్ష్ బర్త్డే వ్లాగ్స్ కూడా నేను పోస్ట్ చేయలేదు. సో, అలా ఉంది నాకు వాడితోని. ఇంకా అదే మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది, చాలా డేస్ అయింది కదా అనేసి. సో, చాలా హ్యాపీగా అనిపించింది. మానిటైజేషన్కి నేను చాలా కష్టపడ్డాను, మీకు కూడా తెలుసు కదా. సో, మానిటైజేషన్ అయ్యాక వీడియోస్ చేయడం స్టాప్ అయిపోయాయి, నేనే ఆపేసాలండి. మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయిందబ్బా, చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయం మీకు షేర్ చేసుకోవాలని చాలా వ్లాగ్స్ షూట్ చేయడము, వీడియో అట్లీస్ట్ ఇది షార్ట్లో అయినా చెప్దాము అనేసి. సో, అదేమో చెప్పాను కదా, ఈ వీటిల వల్ల మధ్యలోనే ఆపేయడం, అసలు అది పోస్ట్ చేయడానికి నాకు టైం ఉండట్లేదు. ఉన్న టైంని అసలు నాకే టైం దొరకట్లేదు. అట్లీస్ట్ మినీ వ్లాగ్స్లో షార్ట్స్ పెడదామన్నా అవి కూడా కొన్ని డేస్ చేశాను. కొంచెం నా హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అనేసి. అమ్మ వాళ్ళు ఉంటే నాకు ప్రాబ్లం లేదు, బట్ అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడు ఉండట్లేదని చెప్పాను కదా, దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. ఇంకా అలా అనమాట. సో, ఫైనల్లీ మానిటైజేషన్ అయితే అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. మానిటైజేషన్ అయిపోయాక చాలా వీడియోస్ పెడతారు అందరూ. నేనేమో మానిటైజేషన్ అయ్యాక వీడియోలు పెట్టడం స్టాప్ చేశాను. ఇప్పుడే ఇప్పటి నుంచైనా కొంచెం చేద్దాం అనుకుంటున్నా. తెలీదు మరి ఈ వీడియో అయినా పోస్ట్ చేస్తానో లేదో చూడాలి. ఎందుకంటే ఇలా చాలాసార్లు వీడియో చేయడం స్టార్ట్ చేయడము, మళ్ళీ ఆపేయడము అట్లా అయ్యింది. సో, అందుకనేసి ఈరోజు ఏం లేకుండా జస్ట్ ఇట్లా మీతో క్యాజువల్గా మాట్లాడాలి అనిపించిందబ్బా. అందుకనేసి మరీ సెల్ఫీ వీడియోలాగా ఉందా, నేను ట్రైపాడ్ కూడా తెచ్చుకోలేదు. ఎందుకంటే నా మీద నాకే నమ్మకం లేదు, నేను వీడియోస్ చేస్తానని. వచ్చినప్పుడు దాన్ని తీసుకురావడం ఈజీగానే ఉంటుంది తీసుకొచ్చినప్పుడు, కాకపోతే ఏంటంటే వెళ్ళేటప్పుడు మళ్ళీ కష్టమైపోతుంది. అందుకనేసి ఇంకా అది క్యారీ చేయలేదు. ఇంకా అదే, ఇంకా ఏం చెప్పాలి,
ఇంకంతే అండి. ఈ మనిషి అయితే చాలా హైపర్ యాక్టివ్ అయిపోయాడు. చెప్పాను కదా ఇందాకే. అసలు బాగా ఆడుకోవడము, అల్లరి అలా ఉంది. ఇప్పుడైతే ఊరికొచ్చాను. ఇక్కడ ఇంకా వ్యాక్సిన్ ఏపియాలి వాడికి. మళ్ళీ 16 మంత్స్ నుంచి 24 మంత్స్లో ఒకటి వేపిస్తాం కదా, ఆ వ్యాక్సిన్ వేపియాలి. ఇంకా అది వేపించిన తర్వాత వెళ్తాను బెంగళూరుకి సండే అట్లా. ఇంక ఇవాళ ట్యూస్డే, రేపు వ్యాక్సిన్ వేపిస్తాను. ఈ వీడియో అయితే ఇవాళే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. డైలీ ఒక టైం అంటూ పెట్టుకుంటాను, ఆ టైంకి అంతా వీడియోస్ పోస్ట్ చేసేలాగా. అండ్ నేను మండే అట్లా వెళ్తాను. ఈ ఊర్లో ఏమన్నా వ్లాగ్స్ షూట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, కొంచెం ఇంట్రెస్టింగ్గా. అదే ఇంకా నేనేంటో మా ఇంటికి ఇక్కడికి వస్తే కొంచెం బద్ధకం అయిపోతుంది నాకు. అసలు చాలా బద్ధకం అయిపోతుంది. అమ్మ ఉంటుంది కదా, నాకు అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ బద్ధకం ఉంటుంది అనమాట. నేను అసలు ఏం పని చేయడానికి ఇష్టమే రాదు. ఇంకా అది ఇంకా ఇక్కడ ఏం చూపించట్లేదు. ఇది జనరల్గా వ్లాగ్, అంటే నేను మీతో కొంచెం షేర్ చేసుకుందామని చేశాను. సో చాలా డేస్ అయిపోయింది కదా అనేసి. ఇంకా నార్మల్గా ఏవైనా ఇంట్రెస్టింగ్గా ఉన్న వీడియోస్కే మంచిగా ఫుల్ వీడియో చూడడం అవన్నీ జరగవు. మరి ఇది ఎంతవరకు చూస్తారో కూడా నాకు తెలియదు. సో నేను ఎందుకు వీడియోలు చేయట్లేదని చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారండి. చాలా థ్యాంక్స్ అసలు. అంత లవ్ చూపిస్తున్నారు. అంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు అనమాట, ఏమైందక్క వీడియోలు చేయట్లేదు, అంతా ఓకేనా అనేసి. అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను. చాలా డేస్ నుంచి అనుకుంటున్నా చేయాలి అనేసి. ఇంకా అదేదో చెప్తున్నాను కదా. సో అదండి, ఇంకా మానిటైజేషన్ అయిపోయింది. వీడియోస్ నేను చేయట్లేదు అంతే, సో చేయాలి. ఇంకా టైం లేక చేయలేకపోతున్నాను. బట్ నాకు ఇప్పటి నుంచి అయినా ఖచ్చితంగా వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. పర్టికులర్గా అది కూడా ఒకే టైంలో పోస్ట్ చేస్తాను. ఏ టైము అనేది మీకు చెప్తాను. మ్యాక్సిమం ఈవినింగ్ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను నేను. ఎందుకంటే ఎడిటింగ్ అదంతా నైట్ చేయలేకపోయినా అట్లీస్ట్ డేలో చేసుకొని అయినా ఈవినింగ్ పోస్ట్ చేసుకోవచ్చు కదా. సో అదే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఒక టైం అనుకొని మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఇవాళ ట్యూస్డే అని చెప్పాను కదా, ఈరోజే వ్లాగ్ తీస్తున్నాను. అంటే ఇది వ్లాగ్ కాదులేండి, ఇంక ఇది ఇవాళే పోస్ట్ చేస్తాను. మీకు వీడియోలు నచ్చుతాయి. మీకు ఏ కంటెంట్ కావాలన్నా నాకు కింద కమెంట్లో అడగండి. చాలామంది మనిషికి ఫుడ్ చేసే ఎలా ఏమేమి ఫుడ్ పెడుతున్నారు వీడియోలు చేయండి అన్నారు. అది నేను చేయకూడదని కాదు, కానీ నాకు ఇలాగే టైం లేక చేయలేదండి. ఐఎమ్ సో సారీ. ఇప్పటి నుంచి అట్లీస్ట్ ట్రై చేస్తాను అట్లా చేయడానికి. ఫస్ట్ ఫ్యూ వీడియోస్ కంటిన్యూగా పెడతాను. కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా అలా కంటిన్యూ చేస్తాను వీడియోస్. ఫుడ్ వీడియోస్ సపరేట్గా చేసి వ్లాగ్స్ సపరేట్గా చేస్తాను. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.